Praise the Lord. I greet you very good morning in the precious name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు? మీరంతా బాగున్నారా? ఈరోజు దేవుని వాగ్దానం ధ్యానం చేద్దాం. నేను వారి మధ్య నివాసం చేసేదను. హల్లెలూయా. మొదటి నుంచి దేవుని ఉద్దేశం మనుషులతో సహవాసం చేయాలని. దేవుడు ఆదామునవుని చేసిన తర్వాత ప్రతిరోజు వారితో మాట్లాడేవారు. తర్వాత దేవుడు అబ్రహామును దర్శించారు. పగలు మేఘస్తంభంలోను, రాత్రి అగ్నిస్తంభంలోను ఇశ్రాయేలు ప్రజల మధ్య దేవుడు నివాసం చేశారు. నేను మీ మధ్య నివసించులాగున ప్రత్యక్ష గుడారాన్ని కట్టమని దేవుడే సెలవిచ్చారు. సొలొమోను గారు దేవుని మందిరాన్ని కట్టించిన తర్వాత ఆ మందిరమంతా దేవుడు తన మహిమతో నింపారు. ఆ దేవుడే కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యకు మనిషిగా దిగొచ్చారు. ఇప్పటికీ కూడా దేవుడు ఆత్మస్వరూపిగా, అదృశ్య దేవునిగా మన మధ్య ఉన్నారు. ఎవరైతే ఇద్దరు ముగ్గురు కూడి ఆయన నామను ప్రార్థన చేస్తారో వారి మధ్య ఆయన ఉంటారు. మన మధ్య ఉన్న దేవుడు మన జీవితంలో చేసే మేలేంటి? దేవుడు మన మధ్య ఉండి అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేస్తారని. ఇశ్రాయేలు ప్రజల మధ్య ఉండి ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి 6 నేలపై నడిపించారు. అదే ఎర్ర సముద్రంలో ఫరో సైన్యాన్ని ముంచేశారు. తన ప్రజలకి శత్రువులపైన విజయాన్ని అనుగ్రహించారు. సముద్రమంత సమృద్ధిగా నీళ్ళు అనుగ్రహించారు. కడుపు నిండా మన్నాను అనుగ్రహించారు. దేవుడు మన మధ్య ఉండి ఏ అపాయము రాకుండా మనల్ని కాపాడుతారు. శిష్యులు క్రీస్తు ప్రభువారు ఓడ మీద ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ ఓడ మిక్కిలి భయంకరమైన తుఫానుకు లోనైంది. క్రీస్తు ప్రభువారు ఆ తుఫానుని నెమ్మలిపరిచారు. మన జీవితంలో కూడా ఎన్నో అపాయకరమైన పరిస్థితులు ఉంటానే ఉంటాయి. కానీ మన మధ్య ఉన్న దేవుడు, మనకు తోడుగా ఉన్న దేవుడు అపాయకరమైన స్థితిలో మనల్ని తప్పిస్తాడు. దేవుడు మన మధ్య ఉండి మనతో మాట్లాడతారు, మనల్ని సరైన మార్గంలో నడిపిస్తారు. దేవుడు మన మధ్య ఉండి మనల్ని పరిశుద్ధపరుస్తారు. పరిశుద్ధత లేకుండా ఎవరూ దేవుని కార్యాలు చూడలేరు, దేవుని చూడలేరు, దేవుని మహిమను అనుభవించలేరు. ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయన కూడా మనల్ని పరిశుద్ధపరుస్తారు. మన మధ్య ఉన్న దేవుడిని ఎలా నిర్లక్ష్యం చేస్తున్నామంటే దేవుని మాట వినకపోవడం ద్వారానే. మనం దేవుని మాట వింటే ఆయన మన మధ్య ఉండి గొప్ప కార్యాలు చేస్తారు. సమాధానాన్ని, విశ్రాంతిని, సంతోషాన్ని మనకు అనుగ్రహిస్తారు, మనల్ని కాపాడుతారు. ఈ వాగ్దానం విశ్వసించండి. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి మంతుడా, జీవం గల దేవైసా, ప్రభువా మీకు వేలాది వందనాలేసా. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు దేవా, ప్రభువా మీకు వందనాలేసా. ప్రియులు ఎంతమంది అయితే ఈ వాగ్దానం వీక్షిస్తున్నారో వారి జీవితంలో మేలు చేయండి. మీరు మా మధ్య ఉన్నందుకు మీకు వందనాలు, మాకు తోడుగా ఉన్నందుకు మీకు వందనాలు. మా మధ్య ఉండి మమ్మల్ని సమకూర్చే దేవుడివి, మమ్మల్ని నడిపించే దేవుడివి, మమ్మల్ని కాపాడే దేవుడివి, అద్భుత కార్యాలు చేసే దేవుడివి. ప్రభువా మీకు వందనాలు. మీరు చేసిన ప్రతి మేలుకి మీ కృతజ్ఞతాస్తులు తెలియజేస్తున్నామయ్యా. ఇకను కూడా ప్రభువా ఈ వాగ్దానం వీక్షించే వారి జీవితంలో గొప్ప కార్యాలు చేయండి, సహాయం చేయండి, మేలు చేయండి, వారిని దర్శించుకున్న దేవా యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.